పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 9.22 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఇలాగే గత పాలనలో అభివృద్ధి కంటే విధ్వంసమే ఎక్కువగా జరిగిందని విమర్శించారు. ప్రజలు అభివృద్ధి వైపు నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. వాటర్ బాటిల్ డ్రింక్ బాటిల్ ఇద్దానండి అక్కడ ఉన్నాయి ఇంకా ఎలా వెనక్కి జరగండి. అభివృద్ధి నిధుల శంకుస్థాపన చేసి సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి రాష్ట్ర జలవనరుల కూడా 9 మండలంలో ఊటాడ నిధులు ఇచ్చి నెరవేర్చుకుంటూ ఇవాళ ప్రభుత్వం లైన్ పెట్టి స్టార్ట్ చేయండి. 2 గేట్లు ఫుల్ చేయాలి. సెట్ చేయండి. అక్కడ ఎలమెంచలి గ్రామాలకు సంబంధించి ఒక్కరోజు 9,21 లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేశాం. మొన్ననే 3 రోజుల క్రితమే పెనుమదం గ్రామంలో ఒక్క గ్రామంలోనే అక్కడ 8 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 2019, 2024 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. అటువంటి స్థితిలో ఆర్థికంగా మొత్తం ఊడ్చేసి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిపోయినటువంటి స్థితిలో కూడా మీకోసం ఎంతో శ్రమించి కష్టపడి ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి నిధులు ఉన్నాయో గాలించి మన నియోజకవర్గానికి అంటే పెద్ద ఎత్తున మీరు నన్ను ఓట్లేసి గెలిపిస్తున్నటువంటి మీ రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేయాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నా మన నియోజకవర్గానికి మాత్రం అటువంటి పరిస్థితి లేకుండా మరి శ్రమించి పనిచేయడం వల్ల ఫలితమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ యొక్క నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసి రేపు భవిష్యత్తులో ఆ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ, అందుకే ఈరోజు ఆ పార్టీ పేరు కూడా మార్చుకుంది గొడ్డలి పార్టీ అని చెప్పి. ఎందుకంటే ఈవేళ వాళ్ళు 20 నెలల్లోనూ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలన్నీ చూసి ఈవేళ 20 నెలల్లోనూ వాళ్ళ నాయకుడు కానీ కార్యకర్తల యొక్క తీరు చూసి ఈవేళ అది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, అది గొడ్డల పార్టీ అని చెప్పి ప్రజలందరూ కూడా తీర్మానం చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంచేత అటువంటి గొడ్డలి పార్టీలు మన రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు, మన బిడ్డల భవిష్యత్తుకి అటువంటి గొడ్డలి పార్టీలు మనకి అవసరం లేదు అనే విషయాన్ని మీరు గుర్తించి రేపు రాబోయేటువంటి రోజుల్లో
ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని వన్ సైడ్గా ఏకగ్రీవంగా, ఎందుకంటే అంటే పోటీ పెట్టి గెలిపించడం కాదు, ఏకగ్రీవంగా ఎస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమం అందుతుంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి జరుగుతుంది అని చేత ఈ ప్రభుత్వానికి మా ఓటు అని ఏకగ్రీవంగా కూటమిని గెలిపించేటువంటి విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి, మాట మీద నిలబడాలని చెప్పి ఆ రకంగా రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కూడా దయవుంచి కూటమిని మనం ఏం చేయాలి, రేపు ఎనానమస్గానే మీరు గెలిపించేటువంటి బాధ్యత మీరందరూ తీసుకోవాలని మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ వేసు ఇక్కడ ఒక ఎన్వి కౌంటర్ ఉంది, ఇక్కడ దయవుంచి అందరూ కూర్చోండి అమ్మా. ఇక్కడ ఈ 20 కుర్చీలు ఖాళీ చేయండి.